ఇది మేమంతా కష్టపడుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇవాళ అయితే మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో రావడం జరిగింది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మా గిరిజన ప్రాంతంలోని దొరికే ఈ దుంప గురించి అయితే ఇవాళ మీకు పరిచయం చేయబోతున్నాము. ఈ వీడియో చూడడానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? చాలా చాలా బాగుంటుంది. ఈ దుంప ఏంటనేది మీకు వీడియోలో పరిచయం చేస్తాను. అంతవరకు అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోయి దుంప తవ్వుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? దుంపని కాల్చిందామని అయితే వచ్చింది గరుకి. ఆ గరుల్లో అయితే ఇది ఉంటాయి. ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. పాండే ఉందా లేదురా? అయితే మేము తవ్వుతున్నాము. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఒకటైతే దొరికింది. ఇలాంటివి ఉంటాయి. ఇదే మనం తీసుకుందాం. ఇదే చూసారా ఎలా ఉంది? ఇలాంటి దుంప తీసుకుందాం. ఓకేనా? ముందు పెద్దది ఉంది కదరా, చూసారా? ఒకటైతే ఒకటి కనిపించింది. ఇదిగో పెద్దది ఉందా చిన్నదా? ఇరిపేస్తున్నాడు రీడు. లేదు లేదు పర్లేదు, ఇది లేదు ఇంతే. ఇరుపులేదు, నువ్వు బాగానే తీసేవాళ్ళ. అయితే ఒక పెద్దది ఉంది. దుంపేనా? ఇది వస్తుంది. ఎలకలు తినేస్తున్నాయట ఇవి. అంటే పెద్ద పెద్ద దుంపలు, కానీ ఎక్కడైతే ఎలకలు తినేస్తున్నాయి. ఇది ఉడకబెట్టి తినవచ్చా ఇది? మరి ఇది కూడా కలుద్దాం, లేకపోతే ఎందుకు మరి? ఇంకా ఇది కాలదంటావా? చూసారా ఫ్రెండ్స్, ఇదైతే చాలా చాలా పెద్దది. ఇది ముదిరిపోయింది. ఇది ఉడకబెట్టడానికి అయితే సరిపోద్ది కదా. ఇక్కడ అయితే ఒకటి దొరికిందిరా నాకు. అదే ముక్కలు ముక్కలు కోస్తే ఉడికిపోద్ది కదా అంటున్నాను. ఇలాంటి ఒక 20 దొరికితే చాలు మాకు. ఇది భలే ఉందిరా. ఇక్కడ దొరుకుతున్నాయిరా. ఇంకా ఎటు వెళ్తాం మరి? ఇంకా ఇక్కడే ఉన్నాయి కదా. ఇదిగో చలి వేస్తుంది మరి, చలికాలం కాకపోతే. ఇదిగో చూడండి, చాలు మాకు దొరికింది. ఇదిగో ఇది అంతా ఎలకలు తినేస్తున్నాయి రే. ఇది पांड्या मटू कुने तमताड मन बाहर ऋषि खंदा कुनबा फोटानी कंदा कुनबा तो बोले पांड्या तरवार से फोन डाली सर चुट 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 जात ఇది అందుకే సైడ్ న చూడండి, చాలా పెద్దది ఏకంగా. భలే ఉంది. అందుకు సైడ్ న చూడండి అంటున్నాను. దుంప అయితే ఎలా కనిపిస్తుంది? చూసారా మనం ఏ విధంగా తవ్వుతున్నామో? ఈ విధంగా అయితే తవ్వుకోవచ్చు. దుంప అయితే కాల్చి తినడానికి చాలా బాగుంటది. ఉడకబెడితే ఇంకా బాగుంటది కదా శంకరు? కాకపోతే ఇవాళ మనం కాలుద్దాం. రేపు పైకి వచ్చేస్తుంది. ఏ పాము అంటారు ఇది? వానపాము కాదు మామ, ఇది మా ఒరియా బస్తా అయితే కనీస పంట. వీటికి 2 సైడ్ అంటే 2 పక్కల తలలు ఉంటాయి కదా. ఇది చూసారా ఎలా ఉంది? వేయడం కాదు, చాలా పెద్దది గురుతి. అది అంట. బాగుంది. ఇదే కాల్చడానికి ఇదే బాగుంది. చాలా పెద్దది. మొత్తానికి వీటికి దింపేసేవరా? ఇంకా ఇంతవరకు దొరికిన దుంపలు అయితే ఇవే అండి. చూసారా ఎంత పెద్ద పెద్దది? ఇది మా ఒరియా భాషలో అయితే సరుకంద అంటాం. ఇది పొడాని సరు అంటాము. మీ ప్రాంతంలో వీటికి ఏమంటారో ఒకసారి కామెంట్లో తెలియపరచండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక వేరేది అనమాట. ఇది ఏట్రా మా ఒరియా భాష సెల్లిలిండి అంటారు కదా. ఇది మా ఒరియా భాష అయితే సెల్లిలిండి అంటారు. ఇది ఈ కూర వండినప్పుడు ఖచ్చితంగా చింతపండు అయితే వేల్చి ఉంటుంది, లేకపోతే గొంతులో దుర్దేస్తుంది అనమాట. చూసారండి, పరిమాణానికి అయితే చాలా చిన్నది ఇది. ఇదైతే చాలా పెద్దది. వీటికి ఈ రెండింటికి డిఫరెంట్ అనమాట. ఇదే అదైతే చిన్నగా ఉంటుంది, ఇదే చాలా పెద్దగా ఉంటుంది అనమాట. సారదుంప మొదలు ఎంత పెద్దది, చాలా పెద్దది ఉంది. ఇది అయితే
మొత్తం చూపిస్తాను చూడండి. చూసారా దుంపలు కనిపిస్తుంది, చాలా పెద్ద పెద్ద దుంపలే. ఇందులో 2 రకాలు ఉంటాయి, చూపించాను కదా, చిన్నవి పెద్దవి. జాగ్రత్త జాగ్రత్తగా, దుంప దగ్గర పొడిచేస్తున్నావేమో. చూసారా నరికిన తర్వాత ఇదిగో ఇలా కనిపిస్తుంది. ఇది కూడా దుంప అండి. మామ కిందకి వేస్తున్నావు, ఇటు దుంప పొడిచేస్తున్నావు అనుకుంటా. తీసి మొత్తం తీసేది. మొత్తం తీసి. చూసారా దుంపలు ఏ విధంగా ఉన్నాయో. ఇదిగో కొన్ని ఉన్నాయి, తవ్వుతున్నాము. మామ ఎల్కా ఉంటుంది చూడు. తీసుకురా పెద్ద దుంప అయితే. ఇరిగిపోయిందా ఇది? ఏదో మామ ఇది ఇరిగిపోయింది మామ. ఇది కూడా తీసుకెళ్దాం కాల్చడానికి. శంకర్ అక్కడ పడతావా? ఆకులో పడితే బాగుంటుంది. మరి ఆకు చిరిగిపోతే మరి ప్లాన్ బాగుంది. కవర్ పడదు ఓకేనా? చూసారా మా వాళ్ళు ఇంకా కర్రలు అయితే తీసుకెళ్తున్నారు. పాండ్యా పెద్ద పెద్దది చూసారు కదా, ఇదైతే ఇంకా కాల్చుకుందాం. పెద్ద పెద్ద కర్రలు తీసుకొచ్చి ఇది మనం ఏ విధంగా కాల్చుకుందో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎక్కి అయితే మనం కర్ర తీసుకుందాము. మెల్లగా జీ. మొత్తానికి ఎక్కేసాను. కోసం సరిపెట్టింది కింద. మా ముందా చిన్న చిన్నవి ఉన్నాయా? చూసారా మనం ఏ విధంగా కర్ర తీసుకుంటున్నాము కాల్చడానికి. అయితే చిన్న చిన్న కర్రలు అయితే సరిపోవు, ఎందుకంటే పెద్ద పెద్ద దుంపలు కావున పెద్ద పెద్దవి తీసుకోవాలి. మామ ఎండినవి ఉన్నాయి లేదురా? చూసారు కదండి మనం తెచ్చుకున్న కర్రలు అయితే ఇదిగో. కర్రలు సరిపోద్దా? సరిపోద్ది. ఇక్కడ మంచాలకు వస్తుంటే మేము చూసారు కదండి ఇదిగో కర్రలు అయితే. ఇదిగో మనం ఇప్పుడు తెచ్చిన కర్రలు ఇదే అనమాట, మనం తెచ్చిన కర్రలు కాల్చుకుందాం. ఇప్పుడు దుంపలు సర్దుకుందాము. ఈ విధంగా సర్దుకుంటాం చూడండి. ముందు కర్రలు వేసిన తర్వాత వాటిపైన అయితే ఇంకా దుంపలు వేసి వాటిపైన ఇంకా మనం చూసారు కదండి. ముందు కర్ర వేసాము, కర్ర వేసిన తర్వాత ఇంకైతే దుంపలు వేసుకుంటున్నాము. లేదు వర్షం రాదు, ఇలాగే అవుతుంటది. ఎందుకంటే ఇది శీతాకాలం కదా, అలా మంచు పడుతున్నట్టు. అలా పల్లెటూరులోనే ఈ విధంగానే కాల్చి తింటామండి. బయటకు వచ్చినప్పుడు అలా సరదాగా బయటకు వెళ్ళి సరదాగా ఏదో ఒక దుంపలు అలా కాల్చి తింటాం అనమాట. ఇంట్లో మనకు టైం పాస్ అవ్వకపోతే ఇలాగే బయటకు వెళ్ళి ఏదో ఒకటి కాల్చి తింటుంటాము. మీ ప్రాంతంలో మీరు ఏ విధంగా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. చూసారు కదా మా వాళ్ళు చాలా మంది అయితే వచ్చి ఉన్నాము. మొత్తం కరేసేయండి ఎందుకు మరి. ఇంకా చూసారు కదా దుంపలు కొన్ని కిందకి వేసారు, కొన్ని అయితే మధ్యకి పైన వేసి లేకపోతే ఏ విధంగా పోగు పెట్టుకున్నాము. ఇప్పుడైతే దుంపలు అయితే కాలుస్తున్నాము. చూసారా మంట అయితే ఎలా మండుతుంది, భలే మండుతుంది మంట అయితే. ఈ విధంగానే కాల్చి తింటాం. భోగి మంటలుగానే ఉంది. ఒరే అందుకు దగ్గర ఉండకూడదు. చూసారా మంట అయితే ఎలా కాస్తుంది, బాగుంది. మంట అయితే మంచిగా మండుతుంది. దుంప కాలిపోద్దిరా, అయితే సమస్య లేదు. ఇంకా ఎందుకు కాలేదు గురు? అంత మరి నువ్వు తీసుకురావాలి. ఎందుకు నువ్వు యంగ్ బాయ్
ఇది దంగడి గురుని ఖచ్చితంగా దంగడి గురు సరే దంగడి గురు కొలిసి దుంపలు కలపాలి అనమాట. దుంపలు కలిపినప్పుడే మనకు కొంచెం అన్ని చోట కాలుతుంది. దుంప అయితే కాలిపోయింది. మామూలు అయితే ఇప్పుడు తీసి తింటున్నారు. ఏటా గొట్టె కాలేసే బోడే మాజల్ లగ్తే ఏటా కాలిపోయింది కాబట్టి తింటున్నాం. చూసారా కదండి ఏ విధంగా కూర్చొని తింటున్నాము. కబుర్లు ఆడుకుంటే ఇలాంటి దుంపలు అయితే తింటుంటాము. లేదు చూద్దాం ఇప్పుడు. అంటే ఇక్కడ ఎక్కువ కాలిపోయింది, అందుకోసమే ఈ విధంగా కర్రతోటి అయితే ఇలా దులుపుతున్నాను. చూసారా ఇలా ఈ విధంగా చేసి కూడా తినవచ్చు. ప్రభు కాలిపోతుందా తిందాం ఇప్పుడు. ఇది ఎలా ఉందో చూసారా ఎలా ఉందో తిందాం ఇప్పుడు. బాగుంది. మనవాడే పెద్ద పెద్ద తీసుకున్నాడు. ఇలాంటి దుంప మీ ప్రాంతంలో దొరుకుతుంటే ఒకసారి కామెంట్ చేయండి. మా ప్రాంతంలో అయితే చాలా ఎక్కువగా దొరుకుతుంటుంది. ఈ కాలంలో అయితే, ఈ శీతాకాలంలో ఎంతేనండి మాకు ఇలాంటి దుంపలు ఎక్కువ దొరుకుతుంటుంది. దుంప అయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా మనం ఉడకబెట్టి తినచ్చు ఇంకా బాగుంటుంది. కాకపోతే ఇలాగే ఊరి పిల్లలతో ఇలా బయటకు వచ్చినప్పుడు అయితే ఈ విధంగా మనం కాల్చి తింటాము. మేమైతే పొడాని సారు ఎందుకు అంటామంటే ఇలా కాల్చి తింటాం కదా, అందుకోసం మేమైతే పొడాని సారు అంటాము. అంటే సరుకంద అంటే ఒక 4-5 రకాలు ఉన్నాయి. అది కొన్ని కూర చేసి కూడా తినవచ్చు, కొన్ని అయితే ఉడకబెట్టి తినవచ్చు, కొన్ని అయితే చింతపులుపు కలిపి తినవచ్చు అనమాట. లేకపోతే ఈ గొంతు ఉంటుందా, గొంతులోనే దురదేస్తుంది కొన్ని దుంపలు అయితే. అదైతే ఇది కాదు, ఇది నార్మల్ దుంప అనమాట. ఇలా కాల్చుకొని తినేయచ్చు, ఏం పర్లేదు. ఇది అయితే చాలా బాగుంది దుంప అయితే, టేస్ట్ చాలా బాగుంది. కర్ర పట్టుకోవాలి, ఎక్కువ బాగా కాలిపోయి ఉంటుంది కదా, ఇలా గీసేసి ఇలా తెల్లగా వచ్చేటట్టు గీసి తినాలన్నమాట. లేకపోతే మొత్తం ఇది బూడిద ఉంటుంది, బూడిద గీసేయాలి కాలిపోయింది. నోట్లో బూడిద వెళ్ళిపోద్ది కదా అన్న. నోట్లో బూడిద వెళ్ళిపోతుంది. చూస్తారు కదండి, ఇలాగా మసి ఉన్నప్పుడు ఇలా కర్ర ఒకటి పట్టుకొని ఇలా చేస్తే ఆటోమేటిక్ మసి వెళ్ళిపోద్ది అనమాట. ఇది తింటే చాలా బాగుంటది. ఈ విధంగా అయితే చేసి తినవచ్చు. ఒకసారి ఎరుపుదాము, ఎలా ఉందో చూపిస్తాను మీకు. తిందాం ఇప్పుడు, ఎలా ఉందో చూద్దాం. దుంప టేస్ట్ ఎలా ఉందో. ఇది దుంప అయితే ఈ విధంగా ఉంది చూడండి, పిండిలా కనిపిస్తుంది. తిందాం ఇప్పుడు. నోర్లో అయితే కాలుతుంది ఏకంగా. ఇలా వేడుకుంటేనే బాగుంటుంది, టేస్ట్ కనిపిస్తుంది అనమాట. వేడుకున్నప్పుడు తినాలి, చల్లబడితే కొంచెం బాగుంది. మీ ప్రాంతంలో ఇలాంటి దుంపలు ఏమైనా దొరుకుతుంటే ఒకసారి కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. మా ప్రాంతంలో అయితే వీటికి సరుకుందండి, ఓకేనా? మర్చిపోద్దు ఇది మాత్రం. మీ ప్రాంతంలో ఈ దుంపని ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి, అది మాత్రం మర్చిపోద్దు. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అనమాట. వీటి మేమంతా కష్టపడుతున్నాం. చూసారు కదండి ఏ విధంగా కాల్చి తింటున్నాము. ఈ విధంగా సరదాగా కబుర్లు ఆడుతూ కాల్చిన దుంపలు అయితే తింటుంటాము. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో ఒకసారి లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి వీడియో కావాలంటే మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒకసారి విజిట్ చేయండి, ఎలాంటి వీడియోలు ఉన్నాయనేది కూడా మీకు తెలుస్తుంది. ఇంకా రాబోయే వీడియోలు అయితే మంచి కంటెంట్ అయితే మీ ముందుకు రావడానికి జరుగుతుంది. మా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు అయితే సెలవు ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.